అఖినేని అఖిల్ గారిది లెనిన్ గ్లిమ్స్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? అఖిల్ లెనిన్ లెనిన్ అఖిల్ లెనిన్ పలకడం కూడా రాలేదు. సో పక్కన మరి శ్రీలీలను పెట్టారయ్యా తోడుగా. అమ్మ తల్లే ఏం చేద్దాం అనుకుంటున్నాం అని. సో కొంచెం దీని మీద నమ్మకం ఏంటంటే, నాకు ప్రొడ్యూసర్ నాగవంశి అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా నమ్మకం కలుగుతుంది. సో తమ్ముడు తమన్ ఉన్నాడు వెనక, బ్యాక్గ్రౌండ్ మీకు గట్టిగా ఇచ్చాడు. సో ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్డ్రాప్ లో ఏకడ దసరా తర్వాత మన పుష్ప రంగస్థలం, ఇప్పుడు రీసెంట్ గా నాని ఒక రెండు రిలీజ్ చేసి చూసారా. సో ఆ కోలో కనపడుతుంది. అంటే మొత్తం అందరు జోనర్ మార్చేసుకొని వెళ్తున్నారు అనమాట. టోటల్ రస్టిక్ గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయనే ఆలోచన వచ్చినట్టుంది. గట్టిగా ప్లాన్ చేసినారు. సో అక్కినే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది. సో నాగవంశి ఈ మధ్య హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రిక్రమ్ గారి పంచ్ డైలాగులు కూడా పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో ఒక చాలా రోజుల తర్వాత అని కాదు, చాలా సంవత్సరాల తర్వాత అఖిల్కి మంచి సక్సెస్ వస్తుందనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. లాస్ట్ మూవీ ఇదే హైప్ తో ఇచ్చారు, ఇంతే ఎక్కువ ప్రమోషన్స్ చేసి చాలా హైప్ ఇచ్చారు అనమాట. మరి అది డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ మూవీ కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు. సో మరి ప్రొడ్యూసర్ల మీద నమ్ముతున్నాను నేను. డైరెక్టర్ కూడా ఏమో కానీ ప్రొడ్యూసర్ల మీద నమ్మకం ఉన్నది నాకు. నాగవంశి అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి. సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ బాటలో అందించాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా తండేలతో దడేలు అనిపించింది పెద్ద కొడుకు. సో ఇక్కడ నుంచి కంటిన్యూగా వీళ్ళకి సక్సెస్లు వస్తాయనే ఫీలింగ్ కలిగింది. నాగార్జున అన్నయ్య కూడా తమిళ్లో ధనుష్ డైరెక్షన్ లో సినిమా వస్తున్నట్టుంది కదా. సో ఆగకుండా ముందుకు వెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ 100 crores క్లబ్ లో కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలు చేస్తారని అనిపిస్తుంది. శ్రీలీల ఉంది కాబట్టి మంచిగా మనోడికి తగ్గట్టుగా డ్యాన్స్ మూమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి, మంచి డ్యాన్స్ స్టెప్స్ ఉంటాయి. సో డ్యాన్స్ మాస్టర్లు కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హంగులు ఇలా ఉండిపోతాయి. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాగార్జున అంటే కాస్త ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కాబట్టి. సో మనమని ఒక టైటిల్ కూడా పడింది.